పాపము చేయడం వలన భూమి శపించబడింది. భూమి శపించబడింది కాబట్టి భూమికి విమోచన కావాలి. నేను పదే పదే చెబుతున్నాను, పాప ఫలితము ఎంత దుష్ఫలితాలను ఇస్తుందో ఆలోచించాలి కదూ. ఈనాడు నీకు టీబీ వచ్చింది, ఈనాడు హెచ్ఐవి వచ్చింది, ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్నావు, అనేకములైన రోగాలతో ఈనాడు మానవులు బాధపడుతున్నారు. ఒక బలమైన కారణం ఏమిటనగా పాపము. అంటే వచ్చే రోగాలన్నిటికీ పాపమే కారణమని నేను అనడం లేదు, కానీ భయంకరమైన రోగాలకు కారణం భయంకరమైన పాపాలు అనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి మానవుడు శపించబడ్డాడు, భూమి శపించబడింది, ఆత్మకు విమోచన కావాలి.